మీకు తెలుసా పూర్వకాలంలో గొడుగులని ఆడవాళ్ళు మాత్రమే వాడేవారంట. కానీ ఎందుకు? మీకు తెలుసా ఒకప్పుడు చైనా దేశంలో ఎందుకు కోర్టులో ఉండే జడ్జిలు సన్ గ్లాసెస్ వేసుకొని వచ్చేవారు అని? మీకు తెలుసా పూర్వకాలంలో బ్యాండేజీలు లేని సమయంలో బ్యాండేజెస్ గా దేన్ని యూజ్ చేసేవారు అని? సో గాయస్, ఈ వీడియోలో వీటితో పాటు మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. పూర్వకాలంలో గొడుగులని ఆడవాళ్లు మాత్రమే వాడేవారు. రాజులు పరిపాలించే రోజులవి. వేరే వేరే దేశాలలో వేరే వేరే చట్టాలు ఉండేవి. కానీ ఆ చట్టాన్ని పాటించే పద్ధతి మాత్రం ఒక్కటే. అదే గొడుగులను ఆడవాళ్లు మాత్రమే వాడటం. కొన్ని రాజ్యాలలో ఆడవాళ్ల ముఖాన్ని ఎవ్వరూ చూడకూడదనే చట్టం ఉండేది. ఇంకొన్ని రాజ్యాలలో ఆడవాళ్ళను గౌరవించాలి కాబట్టి వాళ్ళ ముఖాన్ని చూడకూడదనే చట్టం ఉండేది. ఆ టైంలో మగవాళ్ళు కూడా గొడుగులని వాడేవారు. కానీ కొంతమంది దొంగలు ఆడవాళ్ల వేషం వేసుకుని రాజ్యంలోకి ప్రవేశించేవారు. ఈ విషయం రాజులకు తెలిసి రాజ్యాలకు పాకింది. దానివల్ల గొడుగుని మరియు ఆడవాళ్ల దుస్తుల్ని మగవారు ధరించకూడదు అనే చట్టం పుట్టుకొచ్చింది. కాలం అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు అంతా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏం చేస్తదంటే డెడ్ బాడీస్ ని ఒక ఓషియన్ రీఫ్ కింద మారుస్తుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ డెడ్ బాడీస్ ని వీళ్ళకి అందిస్తే వాళ్ళు వాటిని దహనం చేసేసి మిగిలిన బూడిదని వాళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్ తో కలుపుతారు. ఆ సొల్యూషన్ లో కొంత కాంక్రీట్ ని కలిపి మహాసముద్రం అడుగు భాగాన దాన్ని పూరుస్తారు. దాని తర్వాత కొన్ని రోజులయ్యాక ఆ ప్లేస్ లో ఒక చెట్టు లాంటిది నిర్మాణం అవుతుంది. కానీ దాన్ని చెట్టు అనరు, రీఫ్ అంటారు. ఈ రీఫ్ ఎలాంటిది అంటే కొన్ని వేల చేపలకి కొన్ని ఏళ్ల పాటు ఆహారాన్ని ఇస్తుంది. ఇది నిత్యం అలా పెరుగుతూనే ఉంటుంది, ఒక చెట్టు లాగా. అయితే ఈ పనిని చేయగలిగే ఒకే ఒక కంపెనీ ఎటర్నల్ రీఫ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా బ్యాండేజెస్ లేని సమయంలో బ్యాండేజెస్ గా స్పైడర్ వెబ్ ని వాడేవారంట. ఇది ఎక్కువగా గ్రీస్ అండ్ రోమ్ లోనే వాడేవారు. డాక్టర్లు పేషెంట్లకి బ్యాండేజెస్ గా స్పైడర్ వెబ్స్ ని ఇచ్చేవారు. దీనికి కారణం ఏంటంటే ఇది నేచురల్ యాంటీసెప్టిక్ థింగ్ అండ్ అలాగే ఇది యాంటీ ఫంగల్ ప్రాపర్టీ. పైగా ఇది ఇన్ఫెక్షన్స్ బారి నుండి కూడా కాపాడుతుంది. ముఖ్యంగా ఇందులో వైటమిన్ కే ఉంటుంది. దాని వల్ల బ్లడ్ క్లాటింగ్ ని కూడా చాలా వరకు ఆపగలదు. తెలిసింది కదా ఫ్రెండ్స్, మీ ఇంట్లో బ్యాండేజెస్ లేనప్పుడు జస్ట్ ఒక స్పైడర్ వెబ్ కోసం వెతకండి చాలు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా కొన్ని తోకలేని కోతుల జాతులలో ఒక జాతి బొనోబో. కానీ వాటికి ఆ పేరు తప్పుగా పలకడం వల్ల వచ్చింది. అసలేం జరిగిందంటే జైరే అనే దేశంలో బొలోబో అనే ప్రదేశం ఉంది. మొట్టమొదటిసారి ఈ కోతిని వాళ్ళు అక్కడే చూశారు. అక్కడికి వచ్చిన రీసెర్చర్లు దాన్ని బొలోబో అనబోయి బొనోబో అన్నారు. అప్పటి నుండి ప్రజలు కూడా దాన్ని బొనోబో అని పిలవడం అలవాటు చేసేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒక సంఘటన. అదేంటంటే ఒక ఉమెన్ ఆమె వెడ్డింగ్ రింగ్ ని పోగొట్టుకున్నారు. కానీ 16 ఏళ్ల తర్వాత ఆమె గార్డెన్ లో మలిచిన క్యారెట్ కి ఈ రింగ్ పెట్టేసి ఉంది. ఇది అసలు ఎలా జరిగింది అన్న విషయం తెలుసుకోవడానికి మీరు కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా డాల్ఫిన్లు ఒక కంటితో నిద్రపోతాయి. ఎందుకంటే డాల్ఫిన్లు చాలా బ్రిలియంట్ గా ఆలోచిస్తాయి. వాటిని అవి కాపాడుకోవడం కోసం, ప్రెడేటర్స్ నుండి రక్షించుకోవడం కోసం ఇలా చేస్తాయి. అంటే డాల్ఫిన్లు దాని బ్రెయిన్ లో సగభాగాన్ని మాత్రమే రెస్ట్ తీసుకొనిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. స్వీడన్ లో మీరు కనుక బ్లడ్ ని డొనేట్ చేసినట్టయితే వాళ్ళు మీ డీటెయిల్స్ ని మరియు ఫోన్ నెంబర్స్ ని ఖచ్చితంగా తీసుకుంటారు. మరియు వాళ్ళు మీ బ్లడ్ ని ఎవరికైనా యూజ్ చేసేటప్పుడు మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఇలా చేయటం వల్ల టెక్స్ట్ మెసేజ్ చూసిన వాళ్ళకి బ్లడ్ ని మళ్ళీ డొనేట్ చేయాలనిపిస్తుంది. స్వీడన్ లో ఉన్న సాల్స్గ్రెన్స్కా యూనివర్సిటీ హాస్పిటల్ లో మాత్రమే ఇలా చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ రోజుల్లో సన్ గ్లాసెస్ అనేవి ప్రొటెక్టివ్ ఐవేర్ గా మనం వాడుతున్నాం. మరియు బ్రైట్ సన్లైట్ నుండి మన కళ్ళను ఏమీ కాకుండా చూసుకోవడానికి కూడా వాడుతున్నాం. అఫ్ కోర్స్ అదొక ఫ్యాషన్ యాక్సెసరీ లాగా కూడా వాడుతున్నాం. కానీ 12th సెంచరీలో ఉన్నప్పుడు చైనాలో కోర్టులో ఉండే జడ్జిలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని కవర్ చేసుకోవడం కోసం సన్ గ్లాసెస్ ని మరియు మాస్క్లని వాడేవారంట. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు తెలుసా పందులకి చెమట రాదు. ఎందుకంటే వాటికి స్వెట్ గ్లాండ్స్ ఉండవు. ఒక హ్యూమన్ బయాలజికల్ ప్రాసెస్ లో స్వెట్ అనేది ఎందుకు వస్తుంది? మన టెంపరేచర్ ని తగ్గించి కూల్ చేయడానికి చెమట పనికొస్తుంది. కానీ పందుల చెమట రాదు. వాటి బాడీ టెంపరేచర్ ని తగ్గించుకోవాలంటే వాటికి ఉన్నదల్లా ఒకే ఒక మార్గం, చల్లని బురదలోకి వెళ్లి దొర్లటం. కొంతమంది అతి తెలివైన వాళ్ళు నీటిలోకి వెళ్లి దొరలొచ్చు కదా అని కామెంట్ చేయొచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే సన్ హీట్ వల్ల వాటర్ కూడా హీట్ అయిపోతుంది. దాంట్లో వెళ్లి దొర్లితే పందులకి ఇంకా హీట్ అయిపోతాయి. అందుకే అవి బురదలోకి వెళ్లి దొర్లుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు తెలుసా పీచు మిఠాయిని కనిపెట్టింది ఒక డెంటిస్ట్. దీని వెనకాతల ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లేవు. కేవలం ఇతనికి తీపి అంటే ఇష్టం. దాని వల్లనే ఇతను
తీయగా ఉండే కాటన్ క్యాండీని ఇన్వెంట్ చేశారు. 1897 లో విలియం మారిసన్ అండ్ జాన్సీ వాటన్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి కాటన్ క్యాండీని కనిపెట్టారు. 1904 లో దీన్ని ఫెయిరీ ఫ్లాస్ అనే పేరుతో ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత జోసెఫ్ లాస్కాక్స్ అనే ఇంకో వ్యక్తి 1921 లో దీన్ని రీఇన్వెంట్ చేశారు. ఇతను దీనికి కాటన్ క్యాండీ అనే పేరు పెట్టారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే వీళ్ళు పీచ్ మిఠాయిని కనిపెట్టలేదు, పీచ్ మిఠాయిని తయారు చేసే మెషిన్ ని కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, మన కాస్మో నాలెడ్జ్ హౌస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకంతేగాచి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం కాస్మో నాలెడ్జ్ హౌస్ యూట్యూబ్ ఛానల్